హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నేను వైజాగ్లో కాలభైరవ స్వామి జరిగే హారతికి అయితే ఈరోజు అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఈ హారతి వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది. దీని లొకేషన్ వచ్చేసి సింహాచలం దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరలోనే. సో నేను లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్ హారతి అయితే చూశాను. మీరు డెఫినెట్లీ కాశీ వెళ్తే నేను కాలభైరవ స్వామి హారతి మిడ్ నైట్ టెంపుల్ క్లోజ్ చేసే ముందు హారతి ఇచ్చేసి టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట. మిడ్ నైట్ అరౌండ్ 12:30-1 కూడా అయిపోవచ్చు. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను కాలభైరవ స్వామి హారతి అయితే అటెండ్ అవ్వమని చెప్పి. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తే అంత బాగుంటుంది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి మన ఇన్స్టాగ్రామ్లో అది ట్రెండ్ అవుతుంది, మన వైజాగ్లో కూడా కాలభైరవ స్వామి హారతి అంతే బాగుంటుంది అని చెప్పి. సో నేను ఎన్నో వీక్స్ నుంచి అనుకుంటున్నాను రావాలని. ఫైనల్గా ఈ రోజుకైతే కుదిరింది. సో లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది సింహాచలం నుంచి వయా అడివరం వెళ్ళే రోడ్డు. అండ్ ఇది వచ్చేసి అసలైన కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఇది భైరవ కోన అంటారు కదా. అక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఇలా 100 మీటర్స్ డిస్టెన్స్ వచ్చాక ఇలా లెఫ్ట్ సైడ్లో మట్టి రోడ్డు అయితే ఉంటుంది కదా, ఆ మట్టి రోడ్లో అలా లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఇది ఆ మట్టి రోడ్డు, ఇలా మట్టి రోడ్డు అయితే ఉంది. అండ్ మీరు మళ్ళీ అడ్రస్ కోసం చూడొచ్చు, అది కాలభైరవ స్వామి టెంపుల్. అక్కడి నుంచి ఇలా మట్టి రోడ్డు. సో స్లోగా జనాలు అయితే వస్తున్నారు, ఆల్రెడీ ఉన్నారు కూడా. సదాశివ మహాదేవాయ పరమేశ్వర నమః శివాయ. హర 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 మహాదేవ. కాల కాలాద విద్మహే తన్నో భూతనాథ స్వర్ణాకర్ష భైరవాయ నమః. ఈశ్వరాయ సర్వేశ్వర శివశక్తి స్వరూపాయ దండనాయక కాలభైరవాయ అమ్మా మీరు అందరూ వెనక్కి వెళ్ళండి. మళ్ళగా అమ్మా వెనక్కి వెళ్ళండి. సరే అమ్మా ఆపేయండి, ఇంకా ఆపేయండి. ఓంకార రూప నమః శివాయ. హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. ఓం ఓం నమః శివాయ. ఓంకార రూప నమః శివాయ. ఓం ఓం నమః శివాయ. హర 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 మానవ కాసేపు మహాదేవుని ధ్యానం చేసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లల విద్యాబుద్ధులు, వాళ్ళ వివాహాలు, లేదా వాళ్ళ ఉద్యోగాలు, లేదా మీరు ఇల్లు గురించి కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ ప్రాబ్లం, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తండ్రి మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం చేయండి మహాప్రభు కాలభైరవ. మీరు మనసు స్వామివారిని పడిపోకండి, గురుగారు కొద్దిగా అలా అలా జరగండి, అలా జరగండి, అలా జరగండి, అలా చూడాలి బ్రో, లైఫ్లో ఒక్కసారైనా కంపల్సరీగా చూడాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వైజాగ్లో ఉండి నేను ఇన్ని రోజులు ఎందుకు చూడలేదా అనిపించింది. అసలు లిటరల్లీ అసలు చెప్పలేకపోతున్నాను కూడా అది ఎలా ఉందో. నేను వీడియోలో చూపించింది కూడా చాలా చిన్నది చూపించాను మీకు. మీరు వీడియోలో చూస్తే కాదు, డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు ఆ దేవుడిని ట్రీట్ చేసేది, అలంకరించేది, అసలు
ఆ వైబ్ అంతా ఆల్మోస్ట్ 2 hours మీరు అసలు డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారనమాట. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. నేను వైజాగ్లో ఉండి ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని చెప్పి ఫీల్ అవుతున్నాను నిజంగా. మీకు వీలైతే నెక్స్ట్ ఫ్రైడే ఖచ్చితంగా రండి. ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా చూడండి, దర్శించుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.